పదలకు కారణభూతుడానికి వందనాలు. ఈ మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రినైనా, ఇంతవరకు నీ సన్నిధిలో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపన దేవుని మాటలు ఉంటే మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 62వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చాలు. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఈ వాక్యము ఎవరు రాశారయ్యానంటే కీర్తనకారుడు రాశాడు. దావీదు రాసిన కీర్తన ఇది. దావీదులు అంతటి వాడే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది అంటున్నాడు. అసలు దావీదు మౌనంగా ఉండటం ఏంటి? దావీదు మౌనంగా ఉండటం ఏంటి? దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుంది? దావీదు నిత్యము దేవుని స్తుతించేవాడని, ఆరాధించేవాడని, ఘనపరిచేవాడని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడని, దినముకు ముమ్మార్లు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఘనపరిచేవాడని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది కదా. అలాంటి వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడు? అసలు మౌనంగా ఉండవలసిన అవసరమే వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. అర్థమైందమ్మా ఈ మాట మీకు? దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత మనం మౌనంగా ఉంటున్నామంట. అది ఈ మాట ఉన్న సారాంశం. దేవుణ్ణి నమ్ముకోకనంతసేపు వేరే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఇంకా మౌనముగా ఉండకూడదు. ఒక్కసారి ఈ ఆత్మీయ పరిగ పందెంలో మనం పాలు పంపులు పొందిన తర్వాత గురియొద్దుగా పరిగెడుతూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండకూడదు. నమ్ముకోవటం అనే మాట తరచుగా మీరు వింటూ ఉంటారు. ఎవరి దగ్గర? ఎవరైనా అన్యులు లేదా లోకస్తులు అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళు, అయ్యా మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా అని అంటారు. అవునా లేదా? అమ్మ మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని అంటారు. నేను ఇక్కడ ఏమంటానంటే, దేవుణ్ణి నమ్ముకోవటము అనేది మొదటి స్టెప్పు, మొదటి మెట్టు. అక్కడితో ఆగిపోకూడదు. దేవుణ్ణి నమ్ముకుని నువ్వు మౌనంగా ఉంటే నువ్వు అక్కడితోనే స్టాప్ అయిపోవాల పరిస్థితి వస్తుంది. నమ్ముకోవటం ఒక ఎత్తు. నమ్ముకున్న తర్వాత రెండో స్టెప్ ఏంటి తెలుసా? రెండో మెట్టు ఏంటి తెలుసా? విశ్వసించాలి. నమ్ముకోవటం ఒకటే కాదు, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నావో నాకు తెలియదు, కానీ నమ్ముకున్న అనుభవాలను ఆగిపోకూడదు. నమ్ముకున్న స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి ఎదగాలంటే విశ్వసించే స్థాయిలోకి ఎదగాలి. నమ్మి బాప్తిస్మము పొందుడి అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అవునా కదా? నమ్మిన వారు రక్షించబడను, నమ్మని వారు శిక్షించబడతారు. ఎవరిని నమ్మాలి మనము? సృష్టికర్తని నమ్మాలి. ఎవరిని బట్టి వారిని నమ్మకూడదు, దేని బట్టి దాన్ని నమ్మకూడదు. లోకంలో ఎంతోమంది
దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆయన మనం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే ఏం జరిగిద్ది? మనం ఎప్పుడు సిగ్గుపడం. నమ్ముకోవలసినంత స్థాయిలో దేవుడు మనం నమ్ముకోవాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, ఇంకా చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని చాలామంది అభిప్రాయం కలిగి ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే జస్ట్ నువ్వు ఏమంటారు, అప్లికేషన్ పెట్టావంతే. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను కూడా అయ్యా నీ రాజ్యంలో పాలుభాగస్తుడిగా ఉంటానయ్యా అనడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. నమ్ముకోవటం వేరు, దేవుణ్ణి విశ్వసించటము వేరు. నమ్మిన నువ్వు నెక్స్ట్ కొన్ని దినాల తర్వాత, లేదా కొన్ని మాసాల తర్వాత వెంటనే ఏ స్థాయిలోకి ఎదగాలి తెలుసా? విశ్వసించాలి. మనము ఎవరిని బట్టి నమ్మకూడదని ఇందాక చెప్పాను మీకు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మేలు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేన్ని బట్టి మనం నమ్మకూడదని, రాజులు నమ్మకూడదని, ఇంక మనుషులు నమ్మకూడదని, తర్వాత ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, మనం నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? ఆయన మాత్రం నమ్మాలి. ఆయన ఒక్కడే నమ్మదగినవాడు, ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. ఒకటి మీకు అర్థమైంది, నమ్ముకోవటం అనేది మీకు అర్థమైంది. నమ్ముకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం వెంటనే ఏం చేయాలంటే విశ్వసించాలి. అంటే ఆ స్థాయి ఎదగాలి. నువ్వు విశ్వసించిన వాడు కలవరపడడు. విశ్వసించావనుకో, ఎవరిని బట్టి విశ్వసించాలి, ఎవరిని విశ్వసించాలి అనేది ఇక్కడ అర్థమైతే మనం కలవరపడం. ఎవరిని విశ్వసించాలి? మనము ఆయన మనం విశ్వసించాలి. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడని విశ్వసించాలి. ఉదాహరణకి మొన్న ఒక హాస్పిటల్కి మేము విజిటింగ్కి వెళ్ళాం, నేను కొంతమంది సహోదరులు వెళ్ళాం. వాళ్ళు నమ్ముకున్న దగ్గర ఆగిపోలేదు. వాళ్ళు ఎక్కడ ఏ స్థాయికి ఎదురు తెలుసా? విశ్వసించటంలో కూడా తారాస్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే, అయ్యా మీరు వచ్చారు, ప్రార్థన చేశారు, అంతే చాలు, మా అమ్మ బ్రతికిద్ది. అది విశ్వాసం. డాక్టర్ల కంటే కూడా దైవజనుడు అంటే దేవుని దాసుడు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది, స్వస్థపరచబడుతుంది. మీరు అక్కడ అడుగు పెట్టారు, ఆ ప్రాంతం అంతా కూడా దేవుని మహిమతో నింపబడుతుంది, దేవుని సన్నిధితో ఉంటుంది, ఖచ్చితంగా మా అమ్మ బ్రతికిద్ది, మేము చూడడం అవసరం ఎంత మాత్రం లేదు అని ఆ బిడ్డ చెప్పడం కల్లారా మేము చూసాం, విన్నాం కూడా. నాతో పాటు సహోదరులు కూడా విన్నారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలోకి ఎదిగారు చెప్పండి? విశ్వాసంలో ఏ స్థాయిలోకి ఎదిగారు చెప్పండి? తారా స్థాయిలోకి ఎదిగారు, ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగారు. మనమేంటి, నమ్ముకుంటూనే ఆగిపోతాం. నమ్ముకున్నోడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, ఏమైపోతారు? వాళ్ళు కదిలిపోతారు, పడిపోతారు. అవునంటారా కాదంటారా? నమ్మిన నీవు విశ్వసించడం నేర్చుకోవాలి, అంటే ఎదగటం అంటారు దాన్ని. ఇది రెండో మెట్టు. ఇక్కడ అంటాడు, దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన నమ్ముకుని ఎందుకు మౌనంగా ఉన్నావు? చూసారా, మన ప్రాణము ఎప్పుడు అసలు మౌనంగా ఉంటుంది? నేను వాక్యంలో ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను. మనం నిజంగా ఒక్కొక్కసారి మౌనం అయిపోతాం. అవునంటారా కాదంటారా? ఒకసారి మనం ప్రార్థించం, ఒకసారి మనం స్తుతించం, ఒకసారి మన వాక్యం చదవం, ఒకసారి దేవుని సన్నిధికి రాము. కారణం ఏంటి? మౌనం అయిపోయాం. అలా ఉండకూడదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా. నీవు నమ్మిన, నీవు మారు మనసు పొందిన నీవు మూడో స్టెప్ ఏంటి తెలుసా? రక్షణ అనుభవంలోకి వచ్చేసేయాలి. నువ్వు ఏ అనుభవంలోకి రావాలి? రక్షణ అనుభవంలోకి రావాలి. ఇది మూడో స్టెప్. రక్షణలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఆధ్యాత్మిక అనుభవాల్లో నువ్వు ఉన్నతంగా ఎదుగుటకు ప్రయత్నం చేయాలి. రక్షణలోనే ఆగిపోకూడదు. మళ్ళా నేను రక్షించబడ్డాను చాలే, పరలోక రాజ్యం నాకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు అని మనం అనుకోకూడదు. అలా అనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు.
రక్షించబడిన నీవు, రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని పరిచర్యలు పాలు భాగస్తులుగా ఉంటారు. నమ్ముకున్నవాడు ఉన్నాడు, విశ్వసించినవాడు ఉన్నాడు. ఎవరుంటారో తెలుసా? రక్షించబడినవాడు పరిచర్య ప్రతి విషయంలో తన పాలి భాగస్థుడిగా ఉంటాడు. తన బలం విషయంలో, తన ధనం విషయంలో, తన సమయం విషయంలో, తన ప్రార్థన విషయంలో, తన సహకార విషయంలో, సమస్తములో కూడా పరిచర్యలో ఎలా ఉంటాడో తెలుసా? పాలి భాగస్థుడిగా ఉంటాడు. రెండోది, రక్షణలోకి వచ్చిన తర్వాత నీవు దినదినము నువ్వు వృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి రావాలి, నీలో అభివృద్ధి పొందాలి. నేను అంటాను, అంజూరపు చెట్టు రక్షణ పొందిందే కానీ ఫలాలు లేవు దానికి. అర్థమైందా మీకు? అంజూరపు చెట్టు రక్షణ పొందిన చెట్టే అది, దేవుని నమ్ముకున్న చెట్టే అది, కానీ దాంట్లో ఫలాలు లేవు. అంటే నీలో ఆత్మ సంబంధమైన ఫలాలు దినదినము అభివృద్ధి అవుతూ ఉండాలి. ప్రార్థనలో ఎదగాలమ్మా. రక్షణ పొందిన నువ్వు అక్కడ ఆగిపోకూడదు. ఒకప్పుడు నీకు చేత కాదు ప్రార్థన చేయటం, చిన్నగా అలవాటు చేసుకున్నావు. ఇంకా దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరికోసం ఎలా ప్రార్థన చేయాలి, ఏ సన్నివేశం ఎలా ప్రార్థన చేయాలి, ఇంట్లో ఎదగాలి మనం. వాక్యంలో కూడా అలాగే ఎదగాలి. వాక్యం చదవటం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించే అనుభవంలోకి ఎదగాలి, స్తుతించే అనుభవం ఎదగాలి, పాటలు పాడే అనుభవం ఎదగాలి, పరిచయం చేసే అనుభవం, ప్రతి దాంట్లో నువ్వు ఎదుగుతూ రావాలి. అప్పుడు ఎప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. నా ప్రాణము ఎందుకు మౌనంగా ఉందంటే ఇక్కడ ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. చూసారా కింద ఏమనుంది? ఆయన వలన. చూసారా, రక్షణ ఆయన వల్ల కలిగింది కదా. ఆయన ఉప్పు తింటున్నాం కదా, మన భాషలో చెప్పాలంటే ఆయన ఉప్పు తింటున్నాం కదా. మనము తింటున్నామా లేదా? ఖచ్చితంగా ఆయన ఉప్పుది మనం తింటున్నాం. ఏం తెలుసా? ఈ గాలి ఆయన ఇచ్చిందే, అవునా కదా? ఈ వెలుతురు ఆయన ఇచ్చిందే, నీళ్ళు ఆయన ఇచ్చినాయే, అవునా కదా? నీకు ఉద్యోగం ఆయన ఇచ్చాడు, నీకు పిల్లలు ఆయనే ఇచ్చాడు, అవునా కదా? ఈ మహాపట్నంలో ఈరోజు మనము బ్రతికి బట్ట కడుతున్నామనంటే సమస్తము కూడా ఆయన కృప ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి. దీనికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఎవరైనా దారిపోయేదా అన్నయ్య నీకు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కనబడి నీకేదో చిన్న హెల్ప్ చేస్తే, 100 రూపాయలు 50 రూపాయలు హెల్ప్ చేస్తే నువ్వేమనుకుంటావు? నిజంగా నువ్వు దేవుడు అయ్యా అంటామా లేదా? ఒక చిన్న 100 రూపాయలకి, చిన్న కానుక విషయంలో మనం ఏమైపోతుంది తెలుసా? దేవుణ్ణి, ఆ వ్యక్తిని బాగా ఘనపరుస్తాం, ప్రారంభిస్తాం. అలాంటిది దేవుడు నిన్ను లోకం నుంచి, పాపం నుంచి, దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి విడిపించి, సాతాను చేతుల నుంచి విడిపించి నేనేం చేయడు తెలుసా? ఒక ఘనమైన స్థాయిలో నిలబెట్టాడు కదా. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నీ ప్రాణం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రాణం ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది ఒక మాట లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా మాట్లాడిన మాట. 12వ అధ్యాయము 19-20 చదవండి. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చూసారా? చాలమ్మా. ఇక్కడ ఈ ధనవంతుడు ఎప్పుడు మౌనం అయిపోయాడు? అంతే కదా. విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్న తర్వాత తన ప్రాణము ఏం చెప్పాలి? వాస్తవానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రాణమా ఆయన స్తుతించు. దావీదు అదే అంటాడు కదా, తన ప్రాణంతో దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని. చూసారా, దావీదేమో ఏమి మరువకూడదు అంటాడు, కానీ ఈ ధనవంతుడు తినుము తాగుము సుఖించుము అని అంటాడు. మరి ఇద్దరు వ్యత్యాసం ఏమంటారు? అలాగని ధనవంతులు దేవుని స్తుతించకుండా ఉంటారా? అలాగంటే అబ్రహాము ధనవంతుడే కదా, స్తుతిస్తూ ఉన్నాడు కదా, మరి ఘనపరుస్తూ బలిపీఠాలు కట్టాడు కదా. మరి ఏంటి కారణం ఇక్కడ? నేనేమంటానంటే
దేవుని మీద కంటే కూడా నీ ధనం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద నీ మనసు ఉన్నది. అందుకనే దేవుని స్తుతించలేకపోతున్నావు. అవునంటారు కాదంటారు? దేవుని మనం స్తుతించలేకపోతే నీ మనసు లేదు. ఈరోజు మన ప్రాణాలు ఎలా ఉన్నాయంటే, శుభ్రంగా నాకు అన్నీ బాగా దొరుకుతున్నాయి, మంచి ఉద్యోగం దొరికింది, మంచి జీతం దొరికింది, పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నాయి, నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి, నేను ఎందుకు దేవుని స్తుతించాలి, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఇలాగ ప్రశ్న వేసిన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. నాకేం తక్కువైందని రావాలయ్యా చర్చికి నేను అన్నవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఈ ధనవంతుల్లాగా. ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, తినుము, తాగుము, సుఖించుము, అంతే. తిన్నవాడు, తాగేటోడు, సుఖించేటోడు దేవుని స్తుతించలేడు ఎప్పటికైనా. మళ్ళీ చెప్తున్నా, తినేటోడు, తాగేటోడు, సుఖ జీవితానికి అలవాటు పడినవాడు దేవుని ఎప్పటికీ స్తుతించలేడు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ మాట. మన స్తుతించలేకపోవడానికి కారణం అదే. నేను చాలాసార్లు మీకు చెప్తాను కదా, సామెతల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, ఎంత కావాలంటే అంతే ప్రభు, నేను బ్రతకడానికి చాలు ప్రభు. ఎక్కువిస్తే నిన్ను మర్చిపోతాను, నిన్ను దూషిస్తాను, నీకు దూరం అయిపోతాను. తక్కువిస్తే ఒక దొంగనైపోతానేమో, దోచుకున్నవాడిని అయిపోతానేమో, అబద్ధాలు ఆడేవాడిగా మార్చబడతానేమో. అందుకనే నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నేను బ్రతకడానికి ప్రభు అని అడిగాడా లేదా? అది ఖచ్చితమైన ప్రార్థన. అది మనం ఏమనుకుంటా తెలుసా? బోలంత దేవుని కంటే ఎక్కువగా నాకు ఇదిగో ధనం కావాలని ఒకడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఎంతో కూడబెట్టుకుంటున్నారు. ఈ ధనవంతుడిని ప్రభు అంటాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, ఇది ఎవరు వశం అగుతుంది, ఎవరికి ఇస్తావు, ఎవరు తీసుకువెళ్తారు? అది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నట్టు వల్ల మనకి ఏమి లాభము, ఏమి ప్రయోజనము? ఎంత అద్భుతమైన మాటలు చూడండి. నీ ప్రాణము ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నింపబడి ఉండాలి, కృతజ్ఞతతో నింపబడాలి. దావీదు అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు మౌనం అయిపోయావు దావీదా? దావీదు మౌనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? చివరిలో మాటలు మీకు చెప్తాను. మొదటగా ఎందుకు మౌనం అయిపోతాం మనం అనేది విషయంలో ధనవంతుని తీసుకుందాం మనం. ధనవంతుడు విస్తారంగా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా నేనేమంటా, మనకు అన్నీ కలిగి ఉన్నాయి అనుకోండి, నిజంగా మనం దేవుణ్ణి స్తుతిస్తా కాదంట్లా, బైబిల్ చదువుతా కాదంట్లా, మందిరానికి వస్తా కాదంట్లా, కానీ మనస్ఫూర్తిగా చేస్తావా? చేస్తారా? చెయ్యరు. అందుకని దేవుడు అంటాడు, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉంటుంది. ధనం ఎక్కడుంటుంది, నీ మనసు అక్కడ ఉంటుంది అయ్యా. చాలామంది ఆదివారం కూడా పరిగెడుతూ ఉన్నారు. నేను అంటాను, గ్యాజే లేక ధనం కొరకు పరిగెడతావా? ఏం సంపాదించుకున్నాడు గ్యాజీ? కుష్టిని సంపాదించుకున్నాడు. ఈ కడవరి దినాల్లో దేని కొరకు మనం పరిగెట్టాలి తెలుసా? గురి యొద్దకు, పరలోకం కొరకు మనం పరిగెట్టాలి, ధనము కాదు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి, జాగ్రత్త. ప్రభు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుడు తనకు కలిగిన ధనాన్ని బట్టి ప్రాణం ఈ రీతిగా మాట్లాడుకుంటున్నాడు. నెంబర్ 1 మీకు అర్థమైంది. రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 88వ కీర్తన 3వ వాక్యం చదవండి. ఒక్క నిమిషం ఆగమ్మా. 88:3 కదా, చదువు. ఇప్పుడు చెప్పండి. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళంలోకి సమీపించుచున్నది. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ?
అండర్లైన్ చేసుకోండి, ప్రతి మాట మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. ఇక్కడ 88 3-5 వరకు మనం చదువుకున్న మాటల్లో మొదటికని మళ్ళీ చదువుకుంటే, నేను ఆపదలతో నిండి ఉన్నాను. దేంతో నిండి ఉన్నాడట? ఆపదలు అంటే ఏంటి? సమస్యలతో నిండుకుని ఉన్నాడట. అందుకే నేను దేవుని నేను స్తుతించలేకపోతున్నాను అంటున్నాడు ఇక్కడ. మనకు ఆపదలు వచ్చినప్పుడు మనం దేవుని స్తుతిస్తామా? అటువైపు చూస్తామా? అందుకే నేను ఏమంటానంటే, ఆపదలోకి నీ అంత నువ్వే వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. మనం ఎందుకు ఆపదలోకి వెళ్తున్నావు? నువ్వేం చేసావని ఇప్పుడు ఆపదలోకి వెళ్ళిపోతున్నావు? చిన్న వయసు మంది. మా అయితే నాకు తెలిసి మన సంఘంలో చాలామందికి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళే ఉన్నారు. వీడికి ఎన్ని అప్పులు ఉంటాయి తెలుసా? ఎన్ని ఇబ్బందులు ఉంటాయి తెలుసా? ఎందుకు చేయాలి? ఆపద కొని తెచ్చుకోవడం అంటే ఇదే కదా. అంటే నీకు ఇప్పుడు దేనికైనా ఒక సమయం ఉంటుందండి, అవునా కదా? పుట్టుటకు సమయం ఉంది, చచ్చుటకు సమయం ఉంది. విత్తనం వేయుటకు సమయం ఉంది, అది ఎదుగుటకు, అది ఫలించుటకు. చెప్పండి, ఉందా లేదా? ప్రతి దానికి సమయం ఉందా లేదా? మనమేమనుకుంటామంటే, అబ్బే లేదు, ఆయన చూసి పోటీ, వీని చూసి పోటీ, నేను త్వరగా ఎదిగిపోవాలి. ఎక్కడికి ఎదిగిపోతావు? దీన్నే కష్టాలు కొని తెచ్చుకుంటామంటారు. చిన్న వయసులోనే అండి హ్యాపీగా ఉండవలసిన కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఏం తెలుసా? దురాశ. ఏం ఆశ అది? దురాశ. నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా ఉండటం నేర్చుకో. ఒక దినాన్ని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్సుకులై ఉండండి. ఏమన్నాడు అక్కడ? తగిన సమయం ముందు. తగిన సమయం అని అంటే నీకు ఒక సమయం ఉంది, ఆ సమయం నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నేను అంటాను, గుంట అనుభవం నుంచి, చెరసాల అనుభవం నుంచి రాజనుభవంలోకి ఎదిగిపోయాడు. ఎవరు? సమయం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? గుంటల్లో పడాను కదా అయ్యో అని అనుకోలే, చెరసాల్లో పడ్డాను కదా అయ్యో అని అనుకోలే, బానిసగా ఉన్నాను కదా అయ్యో అని అనుకోలే. ఓర్పుగా ఉన్నాడు. ఒక్క దినాన ప్రధానమంత్రి అయిపోయాడు. కావాలని శ్రమలు మనమే కొని తెచ్చుకుంటాం. నిజం చెప్తున్నా. నేనేమంటానంటే, నీ జీతం ఎంత? ఒక పెన్ను పేపర్ తీసుకో, నీకు వచ్చిన జీతం ఎంత, నువ్వెంత ఖర్చు పెట్టుకుంటున్నావు? అనవసరం ఖర్చులన్నీ కూడా తీసేసేయండి. మీరు ఎందుకు అప్పులు అవుతారు నేను చూస్తాను. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటున్నాం, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబిరుక్కున్నాయంటే జ్ఞానం లేకపోవటం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, చిన్న భిన్నం అయిపోతున్నాయి. ప్రత్యేకించి స్త్రీల విషయంలో నేను చెప్తున్నాను, మీకు వచ్చిన జీతం, మీ భర్తలకు వచ్చిన జీతం ఒబ్బడంగా మీరు దాచి వాడగలిగితే మీ కుటుంబం ఎప్పుడు కూడా పచ్చతనంగా ఉంటుందని ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను. ఆపదలు పొంచుకుని ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. రెండోది ఏమంటున్నాడు? నా ప్రాణము పాతాళంలోకి. చూసారా? పాతాళంలో దిగినవాడు దేవుని స్తుతించలేడు, అవునా కదా? పాతాళ అనుభవాలు ఎలాగుంటాయంటే, అదొక చెర, అదొక బానిస బ్రతుకు. చెరలో ఉన్నవారు దేవుని స్తుతించలేరండి. అందుకనే పాతాళంలో దిగిన వారంటే దేవుని స్తుతించలేరంట. మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను స్తుతించునా. చూసారా? మౌన స్థితిలో దిగిపోయిన వారు మృతులు ఏమైపోతారంట? మౌన స్థితిలోకి దిగిపోతారట. అస్సలు దేవుని స్తుతించరంటండి. నిజంగా చెప్తున్నా. అది అది మేమైతే మనం ఏమనాలి? ఈ మాట మనం అనాలి. బాబు మేము అందరిలేక కాదు, మేమైతే నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాం. 2 విషయాలు ఇక్కడ మీకు చెప్తాను. మొదటిగా, పాతాళంలో దిగిపోయిన వాడు స్తుతించలేడు. ఎందుకు స్తుతించలేడు? పాతాళం అంటే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు. ఆ శ్రమలకు తాళలేక అయ్యో కుయ్యమ్మరు అంటాడు, ఏసైనా అండు. మీరు అక్కడ కూడా చూడండి, లాజరు తర్వాత ఆ ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన వాడు నేనేమంటానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను క్షమించాను అనలేదా? అక్కడేం మాట్లాడుతుంటే తెలుసా?
అక్కడ మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గమనిస్తే అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు అది చెప్పాలి. ఎవరిని పిలుస్తున్నాడు? నేను అంటాను, నిన్ను రక్షించేవాడు అబ్రహామా? నిన్ను విడిపించినాడు అబ్రహామా? ఆ రోజుల్లో యూదులు ఎలాగుండేవారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత శోధించారో తెలుసా? ఏమన్నా తెలుసా? నువ్వు అబ్రహాము కంటే పెద్దవాడువా గొప్పవాడువా అని అడిగారా లేదా? సొలొమోను కంటే గొప్పవాడువా నువ్వు? యోహాను కంటే గొప్పవాడువా? మందిరం కంటే, దేవాలయం కంటే గొప్పవాడువా నువ్వు? అరే అబ్రహాము నీ వయసుడే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభు ఏమంటే తెలుసా? అబ్రహాము నా దినంలో చూడాలని ఎంతో ఆశపడి ఉన్నాడు అని ప్రభు మాట్లాడితే నీ వయసు ఎక్కడా, అబ్రహాం వయసు ఎక్కడయ్యా? చూసారా? ఆ రోజుల్లో ఒకటి మోషేను, 2 అబ్రహామును, 3 సొలొమోను, 4 దావీదును, వీళ్ళని ఎక్కువగా గణపరిచేవారు, దేవుని కాదు. అందుకని వీడు చూడండి, వీడు పాతాళంలోకి వెళ్ళినా కానీ ఎవరిని స్తుతిస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? అబ్రహామా అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న లాజర్ని చిటికిన వేలతో నీళ్ళు ఒక నీటి బుట్ట వేయమని చెప్తున్నాడు. నేను అంటాను, అదే ప్రార్థన దేవునికి ఇస్తే నిన్ను పాతాళం తప్పించడానికి ఆయన సమర్థుడు కదా, నరకం నుంచి తప్పించడానికి సమర్థుడు కదైనా, మరణం నుంచి జీవనంలో దాటించడానికి సమర్థుడు కదైనా. నువ్వు ఎన్నో అద్భుతాలు చూసావు. అప్పటికి ఎవరో ఈ ధనవంతుడు ఎన్నో అద్భుతాలు చూశాడు. లాజరు చనిపోయినప్పుడు మనోడు కూడా ఉన్నాడు ఆ దగ్గర, తెలుసా మీకు? ఇన్ని అద్భుతాలు చూసిన వాడు ఎవరిని పిలవాలి? గుర్తుపెట్టుకోండి, నిన్ను విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే. ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేడు. పాతాళంలో దిగిపోయిన నీవు దేవుని ఎప్పటికీ స్తుతించలేవని అర్థమైంది. రెండోది, ఇప్పుడు ఇందాక సేవకురాలు చదివినట్టుగా మరోసారి చదవమాట. మృతులు ఏమవుతారంట? మౌన స్థితిలోకి దిగిపోతారంట. రెండోది చూడు, అలా చాలా అక్కడ యెహోవా అనే వాళ్ళు స్తుతించరు. చనిపోయిన వారు ఏమైపోతారంట? మౌనులైపోతారు. అది ఆల్గొడవ కదన్నా, ఇది మనకేంటి సంబంధం అని మీరు ఒకవేళ ఆలోచించవచ్చు. నిజంగా ఆల్గొడవ అని అంటారు, ఇది మన గురించే ఇది రాయబడింది. ఊరకనే ఉంటున్నాం మన వాళ్ళు. పేరుకు మాత్రమే బ్రతుకున్నావు, నువ్వు చచ్చినవాడివే, నువ్వు మృతుడవే. పేరుకు మాత్రమే నువ్వు రక్షించబడ్డావు, పేరుకు మాత్రం ప్రభువుని నమ్ముకున్నావు, మెల్లో సిలువ వేసుకుంటున్నావు, ఇంటి నిండా వాల్ పోస్టర్లు పెట్టుకుంటున్నావు, స్టిక్కర్స్ పెట్టుకుంటున్నావు, అయినా నువ్వు మౌనముగా ఉంటూ ఉన్నావు. చనిపోయిన వాడు ఏ రీతిగా అయితే మౌనమైపోతాడో, వాడికి ఏ స్పర్శ ఉండదో, మనం కూడా ఆత్మీయతలో చచ్చిన వాడు దేవుని స్తుతించలేడు. చనిపోయిన వాడు ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించలేదు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది. మనం సజీవులుగా ఉండాలి. సజీవులు అంటే మళ్ళా చెప్తున్నాను, ఇటు నువ్వు శారీరకంగా బ్రతికుండాలి, 2 ఆత్మలు కూడా నువ్వు బ్రతికుండాలి. చాలామంది మందిరానికి వస్తారు కదా, స్తుతించరు. అంటే వాళ్ళు ఏమైపోయినట్టు? మృతులే, ఆత్మీయతలో చచ్చిన వారని అర్థం. ఇంక అంతకుమించి వేరేది ఏం లేదు. అంటే ఇక్కడికి వస్తారా, మౌనంగా నోరు తెరవరు, ప్రార్థన చేయండి నోరు తెరవరు, పాటలు పాడినంటే నోరు తెరవరు, చప్పట్లు కొట్టినంటే స్పందించరు, అందరితో కలిసి ఉన్నాడంటే స్పందించరు, అందరికి షేక్ హ్యాండ్ ఉంటే స్పందించరు. ఏమైపోయారు వీళ్ళు? మృతులు. చచ్చినవాడు ఎప్పుడు సపరేట్గా ఉంటాడు. అవునంటారా కాదంటారా? బ్రతుకున్న వాళ్ళు కలిసి ఉంటారు, అందరితో కలిసి ఉంటారు. చచ్చినవాడు ఎలా ఉంటాడు? సపరేట్గా ఉంటాడు. మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా, బైబిల్లో ఉందా లేదా? ఇది పాటలు పాడారా లేదా చాలామంది? అమ్మా ఉన్నాయా లేదా? ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉండలేము. ఒకవేళ ఉన్నావంటే, ఒకటి, నువ్వు బాగా ధనవంతుడు అయ్యి నీ మనసు ధనం మీద ఉంటే నువ్వు దేవుని స్తుతించలేవు. రెండోది, నువ్వు పాతాళానికి దిగిపోతే దేవుణ్ణి స్తుతించలేవు. నెంబర్ 3, నువ్వు మృతుడు అయితే
దేవుణ్ణి స్తుతించలేవు. తర్వాత మాట చూసారా, సమాధిలో దిగబడిన వారిలో నేను ఒకడికి ఎంచబడితే. అంటే సమాధిలో దిగిపోయిన వాడు ఏమవుతారు? అంతా ఒకటే బ్యాచ్, వాళ్ళకి ఏ స్పందన ఉండదు. ఈ ప్రసంగిలో ఒక మాట ఉంటుంది చనిపోయిన వాళ్ళ గురించి. చనిపోయిన వాళ్ళట చాలామంది బయటకు వస్తారంటారు, దెయ్యాలు అవుతారంటారు, భూతాలు అవుతారంటారు, నాకు కనపడ్డారంటారు, నీకు కనపడ్డారంటారు. అది వాస్తవని అంటారా? ఆ మాట చదువుతారు ఒకసారి, ప్రసంగి గ్రంథం చూడండి. నేను రాయలేదు కానీ మీరు చూడాలి. ఎవరు తీస్తే వాళ్ళే. లేదమ్మా, అది పాతాళం గురించి ప్రసంగిలోనే ఉంటుంది. అది కాదు నాన్న, ఇంకా ఇప్పుడు టైం లేదు కానీ చెప్తాను తర్వాత నీకు దాని గురించి. ప్రసంగిలోనే ఉంటుంది, అది మేబీ 9వ అధ్యాయం అనుకుంటే, ఒకసారి చూడండి. దొరకలేదా? చదువు, ఏది చదువు నాన్న. అదే అమ్మా, కరెక్ట్ మాట, ఇది కరెక్ట్ రిఫరెన్స్ తీసావు. మళ్ళీ సార్ గట్టిగా చదువున్నానండి. బ్రతికి ఉండువారు తమ చస్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు భూమి మీద మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారు ప్రేమింపరు, వారు పగ పెట్టుకోరు, వారు అసూయపడరు. దేని యందును ఆహా, వాళ్ళకి ఎప్పటికీ వంతు. ఎంత అద్భుతంగా ప్రసంగి వ్రాసాడు చూడ, చాలా జ్ఞానవంతుడు ప్రసంగి. ప్రసంగి అంటే ఎవరో కాదు, సొలొమోను. పాతాళంలో దిగిపోయిన వాడు, చచ్చిన వాడికి ఎటువంటి స్పందన ఉండదు. మౌనం అయిపోతారు వాళ్ళు, మౌనం అయిపోతారు. చచ్చిన తర్వాత ఎలాగా నువ్వు మౌనం అయిపోతావు, కానీ బ్రతికుండగా మన మౌనంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకని మనం ఒకవేళ చచ్చిన వాడిగా మార్చబడుతున్నామంటే అర్థం ఏంటంటే, చచ్చిన వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు. ఇది కూడా డేంజరే. ఎవరితో సహవాసం చేయకూడదు మనం? చచ్చిన వారితో. అవునా కదా? ఎవరు చచ్చిన వారు లోకంలో? దేవుడు అంటే తెలియనివారు, దేవుడు అంటే ఎరగనివారు, దేవుడు అంటే కెట్టనివారు, దేవుడు అంటే గెట్టనివాడు, దేవుడు విడిచిపెట్టినవారు, మందిరానికి రానివారు, ప్రార్థన చేయనివారు, వాక్యం చదవని వారు, దేవుని విశ్వసించిన వారు, పరలోకం లేదని నమ్మని వారు, వీళ్ళందరూ కూడా చచ్చిన వారితో సమానమని వాక్యం సెలవిస్తుంది. వారితో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. సహవాసం చేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా ఒక రోజున చనిపోతావు. చచ్చిన వారి వల్ల మౌనముగా ఉండకూడదు. చదువున్నా తర్వాత మాట ఏముంది అక్కడ? చూసారా, అద్భుతం అమ్మా. ఎన్ని విషయాలు రాయబడి చూడ. కీర్తనకారుడు అంటాడు, వాళ్ళంట ఏమన్నారంట, నీ చేతిలో నుంచి వారు తొలగిపోయారు. అంటే ఆయన చేతిలో నుంచి తొలగిపోయారు. చూడుము నా అరచేతి నేను చెక్కుకున్నాను అన్నాడా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన చేతిలో నుంచి తొలగిపోయారట, వెళ్ళిపోయారట. మనం కూడా దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోతే, ప్రక్కకి వెళ్ళిపోతే చచ్చిన వారితో సమానమని వాక్యం సెలవిస్తుంది. 3 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. 4వదిగా మనం చూస్తే అదే కీర్తనల గ్రంథము 6:5 కూడా చదవండి. చూసారా, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. ఒక్క మాట ఇక్కడ ఆగమ్మా. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం అందేనా అక్కడ చదివింది? నిన్ను గూర్చిన జ్ఞాపకం. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, మీ నోటితో చెప్పిస్తాను. ఎప్పుడైనా ఆదివారం చాలామంది గుర్తున్నట్ల
అవునా కదా? ఆదివారం మేము ఫోన్ చేయవలసి వస్తుంది, అమ్మ రేపు ఆదివారం చర్చికి రండి అని. వాళ్ళకి నిద్ర లేకపోవాల్సి వస్తుంది వాళ్ళని. రేపు ఆదివారం అని కొంతమంది అంటారు, అయ్యి ఈరోజు ఆదివారమా, అయ్యో మర్చిపోయామన్నా అని అంటారు. చాలామందికి ఆదివారం కూడా అవునా కదా జీవన్పాల్? వాస్తవా కదా ఇది? ఎబెనెజర్ వాస్తవా కదా? నువ్వు బుర్రకోకున్నాడు తిరిగి ఏమో అర్థమైతలేదు. వాస్తవా కదా నేను చెప్పేది? ఎవరు నోట నీ మాట విన్నావా? మీ దగ్గర ఎవరన్నా మీ నోటీస్కి వచ్చింది ఇది ఎప్పుడైనా? అవునా? నా నోటీస్కి వచ్చింది చాలాసార్లు. చాలామంది చెప్పారు, అయ్యి ఈరోజు ఆదివారమా. దెయ్యాలు తిరుగుతూ ఉంటారు అక్కడే రోడ్డు మీదే కనపడుతూ ఉంటారు నాకు. మళ్ళీ ఆదివారమా ఈరోజు అంటారు మళ్ళా. అంటే ఏమైపోయారు వాళ్ళు? మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? తింట మర్చిపోతారా? తింట మర్చిపోతారా? పడుకుంటా మర్చిపోతారా? ఏది మర్చిపోరు. కానీ ఎవరు మర్చిపోయారట? దేవుని మర్చిపోయిన వారి గతి భయంకరంగా ఉంటుంది. ఆదివారం నీకు జ్ఞాపకం లేదు, అందుకని అంటాడు ప్రభు, ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో ఏమంటాడు తెలుసా? ఒక ఆజ్ఞలో విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధముగా ఆచరించుడి. అంతేనా? పరిశుద్ధముగా. ఎందుకని ఆజ్ఞ పెట్టాడు? మర్చిపోతారని. అంతే కదా, మర్చిపోతారని. చాలామంది ఆదివారం మర్చిపోతారు. కొంతమంది ఊరు వెళ్ళినప్పుడు మర్చిపోతారు. ఊరు వెళ్ళినప్పుడు ఎవరు మర్చిపోతారు? కొంతమంది పండగల్లో మర్చిపోతారు. అవునా కదా? పండగలు మర్చిపోతారా లేదా? అయ్యో బైబిల్లోనే ఉంది కదా, యేసయ్య తల్లే మర్చిపోయింది. మీరు మర్చిపోవటానికి ఏమొచ్చింది? ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేసామంటే మనం ఇక్కడ ఏం చూస్తాం చెప్పండి? వాక్యం చూస్తామా, డెకరేషన్ చూస్తామా? చెప్పు శాంతి, ఏం చూస్తావు? డెకరేషన్. కరెక్ట్గా చెప్పింది. అది ఎబ్రేషర్ ఎలా చేశాడు, ఇక్కడ స్టార్ పెట్టాడా, బిలియన్స్ పెట్టాడా, ఎలాగ ఉంది ఏంది చూసుకుంటుంది. వాస్తవం అది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం? ఆ ఫోటోలు దిగుకుంటూ కూర్చుంటాం. దిగొద్దని నేను అనట్లేదమ్మా, తప్పు కాదు అది. అదిగా నేను అనేది. మన సంఘంలో అంటే ఎలాంటిది డెకరేషన్ తక్కువే, కానీ కొన్ని సంఘాల్లో పండగ అంటేనే ఆర్భాటాలు, పండగ అంటేనే డ్యాన్సు, పండగ అంటేనే పొగలో, పండగ అంటేనే మంటలో, పండగ అంటేనే లైట్లు, పండగ అంటేనే డిస్కో లైట్లు. అంతే. పండగ అంటేనే కేకలో బొబ్బలో. అదే కదా. మళ్ళీ ఏమంటారు తెలిసేళ్ళు? పండగ బాగా జరిగింది కదా. ఎంత బాగా జరిగింది అనుకున్నా చర్చిలో పండగ ఈరోజు. సచ్చాడు వీడు. కానీ వీడికి ఏమనిపిస్తుంది? అవి బ్రతికున్నోడికి ఏమనిపిస్తుంది తెలుసా? బ్రతికున్నవాడికి, అరే ఈరోజు వాక్యం బాగా చెప్పారయ్యా, వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను. వాక్యాన్ని చూడాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తిని చూడకూడదు, వాక్యమును చూడాలి. వాక్యమును మీద మనసు ఉంచాలి, వాక్యమును ప్రేమించాలి. అప్పుడు నువ్వు బ్రతికున్నావని లెక్క. పేరుకు మాత్రమే బ్రతికుండి చచ్చినవాడిగా మనం ఉండకూడదు. ఇక్కడ అద్భుతంగా రాయబడినమాట. ఆ మాట ఏమంటారు తెలుసా? వారు జ్ఞాపకం లేదట వారికి. ఎవరికి? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. అంటే చచ్చిన వారు ఇప్పుడు ఇంట్లో కాడ చర్చికి రావట్లేదంటే అర్థం ఏంటి? ఈరోజు శుక్రవారం చర్చ్ ఉందని సంగతి వాళ్ళకి తెలుసా తెలీదా? తెలీదా? తెలుసుండే కూడా ఏమైపోయారు వాళ్ళు? అంతే, చచ్చిన వారిగా ఉన్నారు. తస్మా జాగ్రత్త. నువ్వు చస్తే దేవుడిని నిన్ను స్తుతించలేవు, నువ్వు దేవుని ఆరాధించలేవు, దేవుని ఘనపరచలేవు. రెండో మాట ఏముంటుంది తెలుసు అక్కడ? పాతాళంకి వెళ్ళినప్పుడు ఎవడైనా దేవుని స్తుతిస్తాడా? చెప్పను. లేదు, ఎవరు స్తుతించలేరండి. పాతాళం అంటే చెర అనుభవం. మళ్ళా చెప్తున్నాడు, పాతాళం అంటే చెర. అంటే నువ్వు బానిసగా ఉన్నావని అర్థం, నువ్వు చెర పట్టబడ్డావు అని అర్థం. నీకు ఒక అధిపతి, ఒక లీడర్ ఉన్నాడు అక్కడ, సాతానుగాడు కింద అక్కడ ఉన్నాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. చెరగా పట్టబడ్డారు. అవునా కదా? వాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతించారండి అక్కడ?
దేవునికి మందిరం కట్టారు వాళ్ళు. చెప్పండి అమ్మా, అక్కడ యాజకులు ఉన్నారా? ఏమైపోయింది మరి? ఎందుకని? అది చెరలో ఉన్నారు, వాళ్ళు బానిసలో ఉన్నారు. తర్వాత మీకు ఇంకో మాట చదవండి, బబులోనులో కూడా ఇజ్రాయేలీయులు 37 కీర్తన, ఆ మాట కూడా ఒకసారి చదవండి. అది బబులోను గురించి ఉంటుంది కదా, వాళ్ళ సితారాలు దానికి తొలగించారు. బబులోను కుమారి, ఆ వచనం ఎంతమ్మా? 37 137. ఒకసారి పాస్టర్ మీద వాక్యం చెప్పినట్టు ఉంది కదా, ఇది చెప్పిందా? దేవుణ్ణి స్తుతించుడు అన్నట్టుంది. బబులోను కానీ చదవండి 17, 137. బబులోను కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. చదువమ్మా. చూసారా, వీళ్ళు ఎక్కడ తలిగించారంట సితారాలు? నీరవంజి చెట్టుకు తగిలిచ్చారంట. ఎందుకు తలిగించారంట? ఎందుకు తలిగించారంట? వాళ్ళు ఎటకారం ఆడుతున్నారు వీళ్ళతో. ఏమని? ఇప్పుడు పాడండి ఆ పాటలో. ఏమన్నారు వాళ్ళు? ఒక్కదానిని అబ్బా వాళ్ళు అంటున్నారు. ఎవరో బబులోనులు అంటున్నారు, ఎటకారంగా అంటున్నారు వాళ్ళు. వీళ్ళు రెచ్చగొట్టక అంటున్నారు వీళ్ళు. అబ్బా మీరు పాట బాగా పాడతారు కదా మీ దేవునికి, మీ దేవుని యెహోవాకి మీరు బాగా కీర్తనలు పాడతారు కదా, ఆ కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మిరియం చక్కగా పాటలు పాడి ఆరాధించి వర్షిప్ చేసి వాళ్ళు ముందు నడిపించింది కదయ్యా. దావీదు నిత్యం దేవుని స్తుతించేవాడు కదా, మంచి కీర్తనకారుడు కదా, మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఒకసారి పాడండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అన్య దేశములలో అది అన్య దేశములలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడేదేమో అంటే మాటకున్న అర్థం ఏంటో తెలుసా? అన్యులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ప్రభు కీర్తనలు నువ్వు పాడలేవు, ప్రార్థించలేవు, ఆరాధించలేవు, వాళ్ళకి దేవుని గురించి చెప్పలేవు. నువ్వు అన్యులతో సహవాసం చేస్తే వాళ్ళు ఒకవేళ నీ దేవుడి గురించి నువ్వు చెప్తే నిన్ను అసహించుకుంటారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను విడిచిపెట్టేస్తారు. బబులోనులోకి వెళ్ళిన తర్వాత చెరపట్టబడి విసిగిపోయారండి వాళ్ళు. విసిగిపోయిన తర్వాత విసిగిపోయినోడు పాటలు పాడమంటే పాడతాడా? విసిగిపోయినాడు చర్చికి రమ్మంటే వస్తాడా? జీవనములు వస్తాడా? రాడు. ఎందుకంటే విసిగిపోయాడు. వాళ్ళ సితారాలు ఎక్కడ తలిగించారు తెలుసా? నిర్వంజ చెట్టుకు తలిగించి పెట్టారట. ఆహా, మనం కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ తగిలించి పెట్టేశావు? నీ రక్షణ వస్త్రాన్ని ఎక్కడ తగ్గించి పెట్టావు? నువ్వు దేవునితో నువ్వు గడిపే సత్సంబంధం కలిగిన అనుభవాలు ఎక్కడ విడిచిపెట్టేశావు? అందుకని మనలో ఒక్కొక్కసారి కొంతమంది పెద్దలు, మన ఇంటి వారు, మన నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు, తాత వాళ్ళు ఒక మాట అంటారు. ఒకప్పుడు ఏమంటారు వాళ్ళు? ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని తెలుసా? ఎలాగుండేవాడట? నేను అందరికంటే ముందు వెళ్ళేవాడిని చర్చికి. అవన్నీ శుభ్రం చేసేసేవాడిని, కుర్చీలు వేసేవాడిని, ఫ్యాన్లు తుడిచేవాడిని, బలిపీఠం తుడిచేవాడిని, అన్నీ సెట్ చేసేవాడిని. మళ్ళీ ఏదన్నా భోజనానికి నేనే ముందుండేవాడిని, ఏ చేయాలో నేనే ముందు. ఒకప్పుడు రైట్. ఇప్పుడు ఏంటి? నిర్వచన చెట్టుగా తొలగించావు కదా. చెరపట్టబడిన తర్వాత నువ్వు నీకున్న తలాంతులన్నిటిని కూడా ఏం చేసావు తెలుసా? అప్పుడు మన చర్చిలో చాలామంది మంచిగా పాటలు పాడుతున్నారు. వాళ్ళ సాక్ష్యం చూస్తే చెడిపోయింది, వాళ్ళ బ్రతుకు చూస్తే చెడిపోయింది. వాళ్ళకి మంచి స్వరాలు ఉన్నాయి, మంచిగా పాడుతున్నారు, మంచి ఆరాధన చేస్తున్నారు, మంచి వర్షిప్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాగ అయిపోయారంటే? అప్పులన్నా. ఎందుకు ఇలాగ అయిపోయారంటే? బాధలన్నా. ఎందుకు ఇలాగ అయిపోయారంటే? శోధనలన్నా. ఎందుకు ఇలాగ అయిపోయారంటే? శ్రమలన్నా. చూసారా? ఒకప్పుడు బాగా పాడు, నిజమే, ఆ మాట వాస్తవం, బాగా పాడుతున్నారు, వాళ్ళు పరిచయం చేశారు. నా దగ్గర చాలామంది చెప్పిన మాట, మన చర్చకు వచ్చినప్పుడు నేను సండే స్కూల్ కూడా నడుపుతామని అంటారు, వర్షిప్ కూడా నడుపుతామని అంటారు, అన్నీ బాగా చేస్తాం. మరి ఇప్పుడు ఎందుకు? ఏమైంది? మా తలంతులన్నీ కూడా నిర్వంజ చెట్టుకు తలకిచ్చేసింది.
ఒకవేళ అలాంటి అనుభవం ఉన్నావా? నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి దేవుని సన్నిధికి రా. దేవుడు మళ్ళా నేను చేర్చుకుంటాడు, నిన్ను మళ్ళా దేవుడు వాడుకుంటాడు. చదువు ఆ మాట ఏముంది అక్కడ? ఇది కాదు, మూలవాక్యానికి 6:5. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ఈయన చూసారా, ఏడుస్తూ ఉన్నాడు. పాపం చేసిన వాడు దేవుని స్తుతించలేడు. ఎక్కడైతే ఏ పరుపు మీదైతే పాపం చేశాడో దావీదు, ఆ పరుపు మీద మోకరించి కన్నీళ్ళు విడుచుచూ ఉంటే ఆ కన్నీళ్ళకి ఆ పాపపు పరుపు తేలియాడుతూ ఉన్నదంట. అంతగా కన్నీరు విడుచుచున్నాడు. అమ్మా, మనం పాపం పోవాలంటే, మన పాప పరుపు కొట్టుకుని పోవాలంటే మనం వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో పడేయటం కాదు, కానీ కన్నీళ్ళ ద్వారా ఆ పాపం అనే పరుపు కొట్టుకుని పోవునుగాక. అలాంటి కృప దేవుడు మనకిస్తాడు. అలాంటి అనుభవాలు మనకు కావాలి. నీ ప్రాణం దేవుని నమ్ముకుని ఒకవేళ ఇప్పటి వరకు మౌనంగా ఉందేమో, ఇక్కడ నుంచి నువ్వు మేలుకోవాలని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. తర్వాత మాట కూడా చదువుకుంది. కీర్తనలు 57:4. నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది. రైట్. చూసారా, ఇక్కడ ఒక మాట దావీదు ఎక్కడున్నాడంటే, ఇప్పుడు ఎందుకు స్తుతించలేకపోయాడంటే, ఆయన ప్రాణం ఎందుకు మౌనంగా ఉందంటే, ఆయన చెప్తున్న మాట, నేను సింహాల మధ్యలో ఉన్నాను. ఆయన నిజమైన సింహాలు కాదు, సింహములంటే వ్యక్తుల మధ్యలో ఉన్నాడు అంటాడు. దావీదు సౌలు గురించి అద్భుతమైన కీర్తన కూడా పాడతాడు. వాళ్ళు చాలా సింహములంటి వారు అని పాడతాడు లేదా? వాళ్ళు సింహములంటి వారు. ఆయన చాలా బలవంతుడు. అలాంటి వారి మధ్య నేను ఉండిపోయాను, ఇరుకులో పడ్డాను. నేను ఇంకేం స్తుతించగలండి దేవుణ్ణి? ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏంటో అక్కడక్కడ దాక్కుంటున్నాడు, పాపం అక్కడక్కడ షెల్టర్ దాక్కుంటూ ఉన్నాడు. ఎవరు? దావీదు. ఒకవేళ దాక్కున్న స్థలంలో వీళ్ళు పొంచి ఉన్నారు కదా, శత్రులు పొంచి ఉన్నారు. ఒకవేళ మనోడికి పాటలు పాడే అలవాటు ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక పాట ఎత్తుకున్నాడు అనుకో, ఏమయ్యేవాడు? దొరికేసేవాడా లేదా? పాటలు పాడాలని ఆశ ఉన్నా, స్తుతించాలని ఆశ ఉన్నా, దేవుని మహిమపరచాలని ఆశ ఉన్నా మౌనమైపోయాడు అక్కడ. కొన్నిసార్లు మనము మౌనమైపోతామని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకి స్తుతి చెల్లించుట అని రాయబడింది. మౌనంగా ఉండటం కూడా దేవుని స్తుతించొచ్చట. ఎప్పుడు మౌనంగా ఉండాలి? ఎప్పుడంటే నువ్వు అన్యుల మధ్యలో ఉన్నావు, దేవుని తెలియని దేవుని ప్రజల్లో లేని స్థలంలో నువ్వు ఉన్నావు. ఓకే, ఉద్యోగ స్థలంలో నువ్వు ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నేనేమంటానంటే, ఆత్మతోనూ, చెప్పండి, పౌలు ఏమంటాడు? ఆత్మతోనూ పాడితేనే మనసుతోనూ పాడితేనే. అంటే నీకు రెండు అనుభవాలు ఉండాలి. అర్థమైందమ్మా? ఒకసారి ఓపెన్గా పాడే అవకాశం దొరికినప్పుడు ఓపెన్గా పాడు, మనసులో పాడే అవకాశం దొరికినప్పుడు మెట్టికి ఏదేమైనా కానీ మౌనంగా ఉండకూడదని పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనకి. తర్వాత ఏమంటాడు అక్కడ? చూసి పండుకున్నాడంట. పండుకున్నాడు. ఏం స్తుతిస్తాడో చెప్పండి. ఇంకా ఎక్కడ ఎలా ఉన్నాడంట దావీదు? పండుకున్నాడు. చాలామంది నిద్రపోతున్నాడు. మత్తు వల్ల నిద్ర వల్ల మనిషి పడుకుంటూ ఉన్నాడు. పండుకున్నప్పుడు దేవుని స్తుతించలేడండి. నేను మేల్కొని, మళ్ళీ అదే కీర్తనకారుడు అంటాడు, నేను మేల్కొని యెహోవాని స్తుతిస్తూ ఉన్నాను అంటాడు. తర్వాత మాట ఇంకొక కీర్తన కూడా చదువుతూ ముగిస్తాను. కీర్తన గ్రంథం 30:11 వాక్యం చదవమ్మ.
చాలు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నీవు నన్ను, నేను మౌనముగా ఉండనుకున్నట్లుగా నిన్ను కీర్తించేదను. అంతేనా? మళ్ళీ చదువు ఒకసారి అన్నమాట. చూసారా, మౌనంగా ఉండకుండా ఉండాలంటే నేనేం చేయాలంటే ఏమంటాడు తెలుసా? అక్కడ నా అంగలార్పును నాట్యముగా మార్చు, నా దుఃఖ దినములు సమాప్తం చెయ్యి, నా గోండు బట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేయి, స్తుతి వస్త్రము ధరింపచేయి, అప్పుడు నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను అంటాడు. నిత్యము స్తుతిస్తాను అంటాడు. మళ్ళా అంటే అది ఎవరు విడిపించాలి ఆ పరిస్థితిలో నుంచి? నీకు నీవే బయటికి రాలేవు ఇప్పుడు. అవునా కాదే అంటారా? నీకు నీవే బయటికి రాలేవు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు ఇక్కడ? దేవుని పిలుస్తున్నాడు, అయ్యా దయచేసి నా వద్దకు రా, నా వద్దకు వచ్చి నా గోను బట్ట విడిపించు. విడిపించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. నువ్వు ఎక్కడైనా గుంటలో పడిపోయినప్పుడు, ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు, ఏదైనా శ్రమలో పడిపోయినప్పుడు, దేవుని సన్నిధి దూరం అయిపోయినప్పుడు, ఎన్నో కష్టాలు నష్టాల్లో పడిపోయినప్పుడు నువ్వు వెంటనే పిలవాల్సింది ఎవరినో తెలుసా? ఆయన పిలవాలి. ఆయన అదే అంటాడు కదా, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేతను. ఉత్తరం ఇస్తాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. మన దేవుడు ఏ దేవుడు తెలుసా? చెవులున్న దేవుడు. మన దేవుడు ఏ దేవుడు తెలుసా? చూచే దేవుడు, స్పందించే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ఆయన రాయరప్ప కాదు, పిలిస్తే పలికే దేవుడు నా దేవుడు. ఆయన మన పిలవకపోవటం వల్లనే మనకి, నువ్వు పడిపోతున్నావని నీకు తెలిస్తే వెంటనే నీ చెయ్యి ఆయనకి ఇవ్వాలి. పేతురు ఎప్పుడు చెయ్యి ఇచ్చాడు తెలుసా? శాంత మునిగిపోయిన తర్వాత ఇచ్చాడు. ఇక లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చిన నీళ్ళు. చాలామంది అప్పుడు ఇస్తారు చెయ్యి. ఎవరికి? ఆయనకి. నువ్వు కాళ్ళ దగ్గర మునిగిపోతున్నప్పుడే నువ్వు చెయ్యిస్తే బ్రతుకుతావు కదా, మంచిగా ఉంటావు కదా. శాంతం మునిగిపోయిన తర్వాత చెయ్యిస్తున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నన్ను రక్షించు. నీ చేతులు ఆయనకి ఇవ్వగలిగితే ఆయన నిన్ను పైకి లేవనెత్తగలుగుతాడు. చివరి మాట ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12-14 చదువు. నువ్వు రాజనగరులో ఉన్నంత మాత్రమా యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించు. చాలు. చూడండి, ఇక్కడ రక్త సంబంధ భేదం లేదు. ఇక్కడ ఉందా? వాస్తవంగా ఆమె ఏమవుతుంది? మనోడికి కూతురు అవుతుంది. కూతురుతో అనవలసిన మాటలేనివి చెప్పండి. ఏ కూతురుతో తండ్రిలో మాట్లాడతాడా? ఆత్మీయ జీవితంలో ఇలాగే ఉండాల. తెలుసా మీకు? రక్త సంబంధికులని ఇంకోటి అని ఏ భేదం ఉండకూడదు. ఇక్కడ ఖండించేటప్పుడు ఖండించాలి, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి చెప్పాలి, సరి చేసేటప్పుడు సరి చేయాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, అన్నీ ఉండాల. సొంత కూతురుని పట్టుకుని అంటాడు ఎస్తేరు, నువ్వు రానివైనంత మాత్రాన, షూషోను కోటలో ఉన్నంత మాత్రాన నువ్వేం తప్పించుకుంటావు అనుకుంటున్నావా? ఎంత మాత్రం తప్పించుకోలేవు. ఒకవేళ ఇప్పుడు నువ్వు స్పందించకపోతే, ఇప్పుడు నువ్వు సహాయపడకపోతే, ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మా గురించి చెప్పకపోతే, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన మేము రక్షించబడలేమనుకుంటున్నావా? మేము నీ మీద ఆధారపడ్డామనుకుంటున్నావా? లేదు లేదు లేదు. మేము మా రాజు మీద ఆధారపడ్డాం. ఈ రాజును నిన్ను నిర్మించిన వాడితో మేము కనెక్ట్ అయి ఉన్నాం. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నా ఆయన మౌనంగా ఉండడు. మాకు సహాయము వేరొక దిక్కు నుండి మరి ఒక్క దిక్కు నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు అంతే. చూసారా, శాపం కూడా పెడుతున్నాడు అక్కడ, నశించిపోతావు అంతే. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ షూషను కోటలో
మరణ శాసనము బయలుదేరినప్పుడు ఎస్తేరు మౌనంగా ఉండకుండా ఎవరో పురుకలుపుతున్నారు తెలుసా? మొర్దెకై పురుకలుపుతూ ఉన్నాడు. మనం కూడా మరణ శాసనం నుంచి తప్పించబడాలంటే మనం ఇంకా మౌనముగా ఉండకూడదు. నీ భర్త మీద ఒక మరణ శాసనం ఉందేమో, నీ పిల్లల మీద మరణ శాసనం ఉందేమో, నీ భార్య మీద మరణ శాసనం ఉందేమో, నీ కుటుంబం మీద మరణ శాసనం బయలుదేరిందేమో. అది తప్పించబడాలంటే నీవే మోకరించి గోని బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అప్పుడు నోరు తెరవాలి. మనందరి దేవుడు ఎక్కడ అడుగుతాడమ్మా? మళ్ళీ చెప్తున్నాను, మనందరి దేవుడు ఎక్కడ అడుగుతాడు? భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో, సంఘం విశ్వాసుల విషయంలో దైవజనులు లెక్క అడుగుతాడు. అందరి విషయంలో ఆయనకి మనం లెక్క చెప్పాలి. పౌలు అదే అంటాడు, మీ అందరు నేను ఎందుకు కాస్తున్నానో తెలుసా? నా యజమానుడికి నేను లెక్క అప్పగించాలి. అందుకనే మన ప్రాణం ఎప్పుడు కూడా మౌనముగా, మూలవాక్యం ఏంటి? నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది? ఆయన వల్ల రక్షణ పొందుకున్నావు కదా, ఎందుకు మౌనంగా ఉన్నావు? కింద మాట అదే కదా. ఆయన వల్ల నాకు 1 రక్షణ కలిగింది, 2 ఆయనకి ఆశ్రయముగా ఉన్నాడు, 3 ఆయన నీకు రక్షణకర్తగా ఉన్నాడు, ఆయన నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఈ 4 అనుభవాలు ఉన్నాయి కదా అందులో. మరి ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? ఇక్కడ నుండి ఏ విషయంలో నువ్వు మౌనంగా ఉండద్దు. ఇంటిలో ఉంటే ఇంటిలో, చర్చిలో ఉంటే చర్చిలో, కనీసం రోజుకి 2-3 పర్యాలైనా ప్రభుతో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. ప్రభుతో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. లేకపోతే రాగల దినాలు నువ్వు ఆత్మీయ జీవితం చేయలేవు. ఇంట్రెస్ట్ పోద్ది నీకు. ఒకప్పుడు ముందు బాగా చాలామంది వచ్చేవారు, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? వారు దేవుని మర్చిపోయారు. వాళ్ళు, మీకు తెలిసో తెలియదు, మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోవడం అంటే ఏంటో మీకు అర్థమైనాయి. 1, చెరలో ఉన్నోడు దేవుని మర్చిపోతాడు. ఒక మాట మీకు చెప్తాను, చెరలో ఉన్నోళ్ళు ఎలా మర్చిపోతారో. పేతురు దైవజనుడే కదా, ప్రధాన అపోస్తుడే కదా, పట్టబడి చెరసాల్లో వేయబడ్డాడు. ఏం చేస్తున్నాడు పేతురు? అది చెరసాల్లో దైవజనుడు నిద్రపోతున్నాడండి. అంటే మౌనమైపోయాడు. చాలామంది దైవజనులు ఈ రోజున మౌనమైపోయారు. ప్రార్థించటం మానేశారు, స్తుతించడం మానేశారు, ప్రకటించడం మానేశారు, మౌనమైపోయారు. ఎక్కువ శాతం ఇప్పుడు సేవకులు ఎక్కడ తిరుగుతున్నారో తెలుసా? రాజకీయ నాయకుల చుట్టూతో తిరుగుతున్నారు. ఎక్కడ లబ్ధి దొరుకుతుంది అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎవడు భోజనం పెడతాడా, ఎక్కడ 10 రూపాయలు కానుకొస్తుందా, ఇట్లా తయారయ్యారండి. మౌనమైపోయారు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటానండి. వాళ్ళని చూస్తే నాకు నిజంగా గుండెల బాధ తరుక్కుపోతుంది. నీకు ఇచ్చిన పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నిజం చెప్తున్నానమ్మా, మాకు ఇచ్చిన పని ఏంటి? మేము చేస్తున్న పని ఏంటి? వాళ్ళు ఓ బ్యాగ్ వేసుకుంటారు రోజు. అంటే మీరైనా శుక్రవారం ఆదివారం కలుస్తారు మీరు ఇక్కడ, కానీ వాళ్ళకి తెలుసా రోజు ప్రేరాలకి రోజు ప్రార్థనే. అక్కడికి వెళ్తా టిఫిన్ భోజనం దొరుకుతుంది, మంచిగా వస్తారు. ఇంక ఇలా చేసేటప్పుడు సువార్త ఏం చేస్తాడండి? ఇంకా ఆత్మని సంపాదిస్తాడు. సువార్త చెప్పాలని తపనే ఉంటుంది అతనికి. కడుపు నిన్నోడికి గారెలు ఎవరికైనా చేతికి ఉంటాయండి? చికెన్ గారెలు ఎలాగుంటాయి శాంతి? పిచ్చి ఎక్కిపోద్ది కదా చికెన్ గారెలు కలిపి తింటే. అట్లా ఉంటుంది. అవి చేదైతే ఎప్పుడు కడుపు నిండు. ఇంకోటి కూడా చెప్తాను నేను, కడుపు నిన్నోడికి తేనె పొట్టుని తొక్కుతాడు. తేనె పొట్టుని కూడా తేనె పొట్టు ఎవరైనా తొక్కుతాడండి? కడుపుని తొక్కుతాడు. అదే ఉంది కదా అక్కడ, తొక్కుతాడు. తస్మ జాగ్రత్త. అమ్మా మీకు మళ్ళా చెప్తున్నాను, మా విషయమే మీరు ప్రార్థన చేయండి. మీకు కడ వరకు నమ్మకంగా ప్రభు పని చేయాలి. దేనికి కూడా మేము ఎడిట్ కాకూడదు. ఇంకా రాగాల దినాలు పెద్ద సేవ చేయాలి. మీ అందరి ప్రార్థన మేము కోరుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా మేము గొప్ప సేవ చేయాలి, అనేక ఆత్మలు సంపాదించాలి.
ఇలాగ రూపాయికో పాపాయికో కక్కుర్తి పడి అటు ఇటు తిరగటం, ఈ చిల్లర వ్యవహారము పొరపాటు నాకు లేదు, పాస్టర్ గారికి అంతకన్నా లేదు. మాకు ఇచ్చిన పనిలో కడవరకు నమ్మకంగా ఉండాలి. ఒకటి, మేము ఆయన నమ్ముకున్నాము, ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు, అద్భుతంగా సహాయం చేస్తున్నాడు, అద్భుతంగా మేము పోషించబడుతున్నాం. ఎందుకంటే ఈ సమర్పణ కడవరకు మేము కాపాడుకునేటట్టుగా, దాని మీద నిలబడేటట్టుగా మా ప్రార్థనలతో పాటు సంఘ ప్రార్థన మాకు ఎంతైనా అవసరం. అలాగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా మూలవాక్యం మర్చిపోవద్దు. ఆయన నా ప్రాణము ఆయన నమ్ముకునే పేతురు చెరసల్లకి మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ ఆయన సేవకుడు కాబట్టి, ఆయనకు అవసరం కాబట్టి ఒక దూతను పంపించి విడిపించాడా లేదా? విడిపిస్తాడు. తస్మా జాగ్రత్త. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉందేమోగా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా?